ఈరోజు గొరిదిల్ల గ్రామానికి సర్వే నంబరు 274/5D 5 ఎకరాలు, టోటల్ 10 ఎకరాలు. ఫకీరమ్మ, గణేష్, ముత్యాలమ్మ, ఆంజనేయులు వీళ్ళ భూములు కేశవరెడ్డి నత్తను గత 18 సంవత్సరాల నుంచి వాళ్ళకు భూములు రానికుండా ఆక్యుపేసుకొని సాగు చేసుకుంటున్నాడు. ఈరోజు పోయి మేము కొలతలేసి 10 ఎకరాలు వాళ్ళు గ్యాంటర్ చేయాలని ఈరోజు నేను ఎస్ఐ గారు పోయి కొలతలు లేపించి చేయడం జరిగింది. ఈ విషయంపై కలెక్టర్ గారి ఉత్తర్వు మేరకు చేసినాము. కలెక్టర్ గారికి రిపోర్ట్ పెట్టి వీళ్ళకి భూమి హ్యాండ్ చేస్తాము. సార్ కేశవరెడ్డి ఏ విధంగా ఆక్రమించుకుంటారు? ఏంది లేదు, ఫేక్ డాక్యుమెంట్ లేవు, ఏం లేవు. సార్ ఇప్పుడు ఇంతవరకు అతను ఆక్రమించుకున్నాడా? ఏమైనా కేసు పెడతారు అతను ఆక్రమించుకున్నందుకు? ఇలా భూమి పై పంపిస్తాము, ఇలా పంపిస్తాం ఇద్దరికి. ఆయన ఏమైనా ఆటంకం చేసి కేసు పెడతాం, అందుకే క్రిమినల్ కేసు పెడతాం. సార్ ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు పట్టా పాస్బుక్ వీళ్ళు ఉన్నాయి కదా, ఉన్నాయి. వీళ్ళకి సర్వే చేసేవాడు లోపలికి అలౌ చేస్తారు? వచ్చినారు వాళ్ళు రాలేదు అంటున్నారు. వాళ్ళు పిలిపించలేదు లోపలికి. కేశవరెడ్డి అనుచరులతో వచ్చారు సార్, కేశవరెడ్డి అనుచరులతో వచ్చాడు అంటున్నారు. మిమ్మల్ని కూడా బెదిరించారు అంటారు. నన్నేం బెదిరించింది చెప్పాలి కానీ వచ్చినారు. మనకి శంకర్న వచ్చినారు, 5 ముగ్గురు వచ్చినారు. వాళ్ళు ల్యాండ్ కూడా చూపించినాము. అందులో 10 ఎకరాల్లో 2 ఎకరాలు ఏదో మనకు గొర్రెలు బ్రండ శ్మశానం వాటిగా ఏదో బరిల గ్రౌండ్ ఉంది. అది రిమైనింగ్ 8 ఎకరాలు. ఇప్పుడు మా భూమి హ్యాండ్ ఓవర్ ఎప్పుడు చేస్తారు సార్? రిపోర్ట్ చేస్తాను, ఆడి రాస్తాను. మీరు ఎంత కొద్దిగా గలాట ఊర్లో ఉంటే రిపోర్ట్ రాస్తాను. అసైన్మెంట్ కమిటీలో వాళ్ళిద్దరికి బాధితులు ఇద్దరికి అప్పుడు ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు లేనటువంటి బరియల్ గ్రౌండ్ ఇప్పుడు ఎలా వచ్చింది అనేది ఒక సందిగ్ధం వాళ్ళు మీడియాతో చెప్పారు. మీ దగ్గర ఏమన్నా ఆధారం? మా దగ్గర ఆధారం ఏం లేవు. నేను లేనప్పట్లో ఇప్పుడు ఈ 15-16 ఏళ్ళు ముందే వాళ్ళు బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకుని మూర్చుకున్నారు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కదా సార్, మీరు తహసీల్దార్ ఎటువంటి ఉత్తర్వులు లేవు, ఏమీ లేదు. వాళ్ళే ఇండియాలో వాళ్ళు వేసుకున్నారు. ఈరోజు సర్వేలో తేల్చారని చెప్పేసి బాధితులు మా దగ్గర చెప్పారు. ఏంటి దానిపైన? మా దగ్గర ఏం లేవు ఆధారాలు లేవు. బరియల్ గ్రౌండ్ గురించి మా దగ్గర ఆధారాలు లేవు. 10 ఎకరాలు వస్తున్నాయి, 8 ఎకరాలు వస్తున్నాయి. 2 ఎకరాలు బరియల్ గ్రౌండ్ నుంచి 8 ఎకరాలు సాగు కోసం ఉంటుంది. సార్ కేశవరెడ్డి ఎంత ఫ్రాడ్ చేసి? ఫ్రాడ్ ఏం లేదు, ఆధారాలు ఏం లేవు. ఏం ఆధారాలు? అతను 18 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నారు సార్. 2023 నుంచి బరియల్ గ్రౌండ్ తీయలేదే చెప్తున్నారు. వాళ్ళు వచ్చినారు, ఏదో నేనేం చెప్పలేదు. నేనేం చెప్పలేదు. 10 ఎకరాలు ఉంది. తహసీల్దార్ ఏం చెప్తే అదే ఫైనల్. మేమే రికార్డు చెప్పాలి మనకి నో ఇష్యూ. బరియల్ గ్రౌండ్ పర్మిషన్ ఇలా